బ్రో జగన్ వై నాట్ 175 అంటున్నాడు, అంత ఈజీ అంటారా? అరే జగన్ గారు అంటేనే ఈజీ అండి. ఇంకా జగన్ గారు చెప్పడం ఏముంది, 175/175 కంపల్సరీ కొట్టి చూపెడతారు ఈ 2024లో. కానీ జగన్ గారి పాలన సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు అంటున్నారు. అనే వాళ్ళకి ఏం సమాధానం? ఎక్కడ లేదండి అభివృద్ధి, ఎక్కడ లేదు అభివృద్ధి. లేకుంటే జనాల ఆదరణ ఎందుకు పొందుతాడు అతను? అభివృద్ధి లేనిది అది ఒకటి ఆలోచిస్తలేరు ఎందుకు? ఇది జస్ట్ ఇది మనకు వేరే మీడియాస్ వాళ్ళు ప్రచారం చేయడం. కానీ ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు ప్రజలు గడప గడపకి వెళ్ళి ఇప్పుడు ప్రజల గురించి మనం చెప్తున్నాం కదా, అది అక్కడ ఎందుకు ప్రజలు చెప్తలేరు, ఓన్లీ మీడియా వాళ్ళే చెప్తున్నారు. ఇది అభివృద్ధి లేదు అభివృద్ధి లేదని తెల్లారు లేస్తే హెడ్లైన్స్ అవే వేస్తున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళండి, అభివృద్ధి ఉందో లేదో చెప్తారు. మీడియాలో చూడడం, మనం అక్కడ వెళ్ళి మనం దాంట్లో అక్కడ ప్రవేశించి అక్కడ చెప్పి మనం ప్రజలతోనే తెలుసుకోండి, మీడియా ద్వారా కాదు. ఇవన్నీ మీరు చెప్తున్నారు మీడియా ద్వారా. కానీ ఇప్పుడు అందరూ ఉచిత పథకాలు పెట్టేసి అందరిని సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు. ఒకటేనండి, సోమరిపోతులు ఎక్కడ అవుతున్నారండి? ఉచిత పథకాలని ఎందుకు అంటుంటారు? ఒక గర్భిణికి ఇవ్వడం ఒక తప్ప, ఒక విద్యా దీవెన ఇవ్వడం తప్ప, పిల్లలకు చదువు ఇవ్వడం తప్ప పిల్లలు సోమరిపోతు అవుతున్నారా? విద్యను ఎంకరేజ్ చేస్తున్నారు, ఇవాటి రాబోయే తరానికి ఎంకరేజ్ చేస్తున్నారు. అతను ఎక్కడ సోమరిపోతు అండి? ఆటో వాళ్ళు కట్టుకోవడానికి డబ్బులు లేనప్పుడు ఇవి ఒకటి ఆసరాగా అవుతుంది. సోమరిపోతులు ఎక్కడ అవుతుంది? అట్లా పింఛన్లు కూడా పాపం వాళ్ళకి ఇవ్వడం తప్ప, పింఛన్లు ఇవ్వడం తప్ప చెప్పండి. ఫస్ట్ పింఛన్లు ముసలోళ్ళకు ఎక్కడ వెళ్తారో? కొడుకుల మీద. కొడుకుల ఆదాయాలే సరిగ్గా లేవు, కొడుకులు సంపాదిస్తలేరు. అలాంటి వాళ్ళు ఆదుకోవడము సోమరిపోతానమ్మా? ఏం మాట్లాడుతున్నారండి అసలు? ఇది నాకు అర్థం కాని విషయం. ప్రతి ఒక్కరికి విద్యార్థి నుంచెల్లి, చిన్నపిల్లల నుంచెల్లి పెద్దవరకు, ఒక బాలింత నుంచెల్లి పెద్దవాళ్లకు ముసలోళ్ళ వరకు ఆయన ఆలోచించి పథకాలు పెడితే దాని మీద కూడా చెడు అభిప్రాయము, ఇలాంటి నెగిటివ్ థాట్స్ చేస్తున్నారంటే వాళ్ళకే సాధ్యం అండి. కానీ జగనన్న అలాంటిది ఏం పట్టించుకోడు. ప్రజల మనిషి జగనన్న, ప్రజల గుండె చప్పుడు జగనన్న. కానీ ఇప్పుడు జగన్ సింగిల్గా వెళ్తున్నాడు, కూటమిగా వస్తే జగన్కి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటారా? కూటమిగా అంటే ఏంటి? జగన్ అన్న సింగిల్గానే కదండి. సింగిల్ అంటే టీడీపీ జనసేన కూటమిగా వస్తే జగన్కి ఏమైనా ఇబ్బంది? ఎలాంటిది ఇబ్బంది లేదండి. సింహం సింగిల్గానే వస్తుంది. వీళ్ళు ఎంతమందికి నేను చెప్పాను ఆ డైలాగు, ఎందుకంటే అందరికీ తెలుసు. జగన్ అన్నని ఎంతవరకు మనం పోయినసారి మనం చూసాము 19లో ఎలా అయితే విజయవంతం సాధించారు ఒంటరిగా. ఈ టీడీపీకి ఎప్పుడైనా పొత్తు కావాల్సింది, ఒకసారి బీజేపీతో పొత్తు అంటారు, ఒకసారి జగన్తో పొత్తు అంటారు. పదవిలో వచ్చిన తర్వాత పొత్తొద్దు వద్దొద్దు నేనే గెలిచానని అంటారు. ఎందుకు ఇప్పుడు మీరు రీసెంట్లీ మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 2-3 గెలిచారు కదండి. అది నా ప్రతిభనే అనుకుంటారు. కానీ జనసేనని ఎక్కడైనా పొగడడం చూశారా మీరు? టీడీపీ వాళ్ళు సిబిఎన్ గారు ఎక్కడైనా పొగడడం చూశారా? నేను పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా నాకు ఈ 3 ఎమ్మెల్సీలు గెలిచానని చెప్పడం జరిగిందా? చెప్పాడు. ఆయన ఎప్పటికీ చెప్పాడు. ఆయన ఒకటే వాడుకోవడం, మనుషులను వదిలేయడం. అలాంటి ఎమ్మెల్యేలు ఇవాళ వైసీపీలో ఉన్నారు. అక్కడ తట్టు దాకిన వాళ్ళే వైసీపీలో ఉన్నారు. ఆయన కరెక్ట్ ఉంటే వైసీపీలో ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చేవారు? మీరే ఒకసారి ఆలోచించండి. వాళ్ళు గుంపులో వస్తే ఏముంది, గుంపులో రాకుంటే ఏముంది? వాళ్ళిద్దరు కలిసి వచ్చినా కాదు, అలాంటి మంది 100 మంది వచ్చినా కూడా 175కి 175 జగనన్న కొట్టడం తథ్యం. తదాస్తు దేవతలు ఉన్నారు. 2024లో సీఎం క్యాండిడేట్స్గా టీడీపీ నుండి లోకేష్, జనసేన నుండి పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్సీపీ నుండి జగన్, ముగ్గురులో ఎవరిని ఎక్కువ ఎంకరేజ్ చేయడానికి ఆస్కారం ఉంది? ఓరి నాయనో, ఓరి తండ్రో, ఓరి భగవంతా, ఎంత పెద్ద క్వశ్చన్ వేసినావు నాయనా. ఒకసారి పాదయాత్రలో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. పాదయాత్రలో 10 మంది లేరు. మన చెన్నై నుంచి వెళ్ళి, కర్ణాటక నుంచి వెళ్ళి, వివిధ రాష్ట్రాల నుంచి తెలిసుకున్నప్పుడే తెలిసిపోతుంది కదన్న జగనన్న ఫాలోయింగ్ ఎట్లా ఉంది, ఆ పాదయాత్ర ఎలా ఉంది, ఈ పాదయాత్ర ఉంది. గుంపుల గుడి కూడా చిన్న చిన్న సందులలో చేసి దాన్ని ఎలాబరేట్ చేసి దాన్ని చూపెడుతున్నారు. ఎలాంటిదండి మీరు వెళ్ళడం? జగనన్నకు వీళ్ళకు పొత్తున ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారితోని పొత్తా. అలా తండ్రి నాయకత్వంలోనే ఈయన ఓడిపోయాడు. అసెంబ్లీ కూడా ఎక్కలేని వాడితోని పోటీ జగనన్నకి.